గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మన గురువులు భౌతికంగా మనలను విడిచి వెళ్ళిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఒక నిమిషం మౌనం పాడిందాం. లక్ష్మీ ప్రసాద్ గారు, పివి నరసింహరావు గారు, మిస్టర్ రామ్ గోపాల్ సార్, మిస్టర్ అమన్ సార్, మిస్టర్ వారుణ్ సార్, మిస్టర్ సత్యనారాయణ సార్, మిస్సెస్ కనకదుర్గమ్మ, మిస్టర్ రాంబాబు సార్, మిస్టర్ గంగాధర్ సార్, మిస్టర్ రాంబాబు వి రాంబాబు సార్ అండ్ మిస్టర్ వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ. ఏసీ గారు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
ఉంటే అయినా ఎంతో గుర్తుగా మరి ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఒకరినొకరిని కలుసుకుని మరి వాళ్ళు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అందరి వివరాలు అందరి ఫోన్ నెంబర్స్ తెలుసుకుని మరి పేపర్సిన అందరికి ఫోన్లు చేసి నేను ప్రయత్నిస్తాను అంటే కాదు అట్లా ఏమైనా సరే రావాల్సిందే అని వాడు పట్టుకట్టి మరి ఎంతో ఉత్సాహంగా వాడు చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి మరి చేసినటువంటి మనకు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆశీస్సును అందజేయాలని వీళ్ళన్ని విధాలా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా అన్ని విధాలు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. Warm and cool. Good afternoon to everybody. So I'm very happy to see Swapna, being the student of Jilla Parishad High School, Katuru, and working as English faculty for prestigious Chaitanya Institute. So I'm very proud about you, Swapna. ఒకసారి తను మాట్లాడుతుంటే కొంచెం కళ్ళు బయలుగా ఉన్నాయి. తన పక్కన నుంచి నేను అలా మాట్లాడగలనా లేదా అని కూడా కొంచెం అనిపించింది. చాలా అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఒక చిన్న చూపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టు ఉదాహరణగా ఉంటుంది తను. అట్లాగే మరి దాని నుంచి వచ్చినప్పటి నుంచి వినబడుతుంది మాట గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి అకేషన్ కోసం రాసినటువంటి ఒక గొప్ప కవి. చాలా ఇందులో పాల్గొనే టీచర్స్ కి అట్లాగే స్టూడెంట్స్ కి అందరికి కూడా ఒక ఎమోషనల్ మూమెంట్స్ ఈ గెట్ టుగెదర్, ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ అనేది. జనరల్ గా టీచర్స్ గా మేము చేసేటువంటి పొరపాటు ఏంటంటే రెగ్యులర్ గా పిల్లలు రాకపోతే కోపడుతున్నాము. అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి వర్క్ అవుట్కమ్ వాళ్ళలో లేనప్పుడు నువ్వు ఎందుకు పనికి రావరా, నువ్వు ఇందాకే ఉంటావు, తిడుతూ ఉంటావు. అంటే అది జనరల్ గా ఒక రొటీన్ యాక్టివిటీ మాకు. కానీ ఈ రోజు నీ పిల్లలందరినీ చూస్తూ ఉంటే ప్రతి ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. అది ఏ స్టేజ్ లో వస్తుంది ఆ సక్సెస్, ఆ సెటిల్మెంట్ అనేటువంటిది, ఆ మెచ్యూరిటీ ఏ స్టేజ్ లో వస్తుందో తెలియదు. సో ఒక రకంగా పిల్లల్ని కోపడడం తప్పేమో, మేము చేస్తున్న తప్పు అని అనిపిస్తుంది. కానీ అది కూడా వాళ్ళని ఒక లైన్ లో పెట్టడం కోసమే. ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే మిగతా జంతువులకి మనకి ఉన్న తేడా ఎడ్యుకేషన్ ఒకటే. టు ప్రూవ్ అవర్ సెల్స్ ఆర్ సొసైటీలో ఎలా ఉండాలి నలుగురితో, అలాగే మనకు సంబంధించిన వ్యవహారాలు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ అవసరము. బట్ లైవ్లీహుడ్ కి మనం చేసేటువంటి పని వేరు. ఎడ్యుకేషన్ ద్వారా మన మెదడుకు ఉండేటువంటి ఆకలి తీరుతుంది. లైవ్లీహుడ్ లో మనం సంపాదించుకునే డబ్బు ద్వారా మన శరీరానికి ఉండేటువంటి ఆకలి, మన పొట్టకు ఉండేటువంటి ఆకలి తీర్చుకుంటాం, మన ఫ్యామిలీ కుటుంబ అవసరాలు. కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ అంటే చదువు పరంగా అవసరమైనటువంటి ఆ మెదడుకు ఉండేటువంటి ఆకలిని తీర్చుకునే ప్రయత్నము ఎప్పుడు కూడా కొత్త వాటిని నేర్చుకుంటూ ఉంటే జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రయత్నము అందరూ కూడా ఎప్పుడు చేస్తూ ఉండండి. అదొకటి నా మెసేజ్ గుర్తుపెట్టుకోండి. బి కంటిన్యూస్ లర్నర్స్. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటే we will always be young in our బాడీ ఏజ్ లో కూడా, అలాగే మన మెంటల్ ఏజ్ కూడా యంగ్ గా ఉంటుంది. ఎప్పుడు ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. అది కంటిన్యూ చేయండి. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ దోస్ హు హావ్ టేకెన్ ఇనిషియేటివ్ టు అరేంజ్ దిస్ గెట్ టుగెదర్. శివశంకర్ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. ఈ రోజు యాక్చువల్ గా మా అమ్మాయి, పెద్ద అమ్మాయి ఊరి నుంచి వచ్చింది, వెళ్ళిపోతుంది. తను ఓపిదే గుడికి తీసుకెళ్లి కళ్యాణం చేయిద్దామని అనుకున్నాను. కానీ ప్రామిస్ చేస్తాను వస్తాను అని, రావాలని చెప్పని నేను ఆ కార్యక్రమం పక్కన పెట్టుకుని మా మరిచి పంపించి నేను దీనికి అటెండ్ అయ్యాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్
ప్రస్తుతం నేను తాడిగడ్డ హై స్కూల్ ఎక్షన్ గా చేస్తున్నాను. ఎక్కడ నేను టీచర్ గా ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు బి ద లాస్ట్ వన్ టు గో అవుట్ ఆఫ్ ద స్కూల్. ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత ఏదో ఒకటి పిల్లలకి కొన్ని చోట్ల ఈ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నో, యోగా క్లాసెస్ చెబుతున్నో, ఏదో ఒకటి కొంచెం లేట్ గా వెళ్తూ ఉండేదాన్ని. అదే తప్పన ఈ రోజుకి పడుతూ ఉంటాను యాజ్ హెచ్ఎం గా. కానీ మీ జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి చాలా వేరియేషన్ ఉంది. But ultimately, let us all, because some of you are in the teaching field, let us all remember one thing. It is only teacher who can change the face of the society. నిన్న మచిలీపట్నంలో మీటింగ్ అయింది, వెళ్ళాము. డిఈఓ మేడం వస్తే అందరూ లేచి నిలబడతారు. మొత్తం హాల్లో ఉన్న 200 మంది హెచ్ఎల్స్, టీచర్స్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ డ్యూటీ చేసిన వాళ్ళంతా నిలబడ్డారు. తర్వాత డిఈఓ మేడం వెళ్ళి ఇంకొక ఆఫీసర్ ని లోపల తీసుకొస్తూ ఉన్నప్పుడు డిఈఓ మేడం ఎదురుగా ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ ఎవరంటే జాయింట్ కలెక్టర్. అంటే జాయింట్ కలెక్టర్ వస్తే డిఈఓ మేడం కూడా ఎదురు వెళ్ళి, హెచ్ఎంస్ అందరూ డిఈఓ మేడం వస్తే ఉంచున్నారు. డిఈఓ మేడం ఎదురు వెళ్ళి సబ్ కలెక్టర్ ని తీసుకొచ్చారు. బట్ సబ్ కలెక్టర్ గారు వాళ్ళ టీచర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఎదురు వెళ్ళి తీసుకొస్తారని మరి Anjali, 4 of the please and 4 of my Dhanlashi. దాని జాగ్రత్తగా తీసినందుకు అలాగే మీరు వందనాలు తీసుకుంటున్నాను నేను. మరి అలాగే మరి మంచిగా చదువుకుని మంచిగా ఉన్నతమైన స్టేజ్ లో ఉన్నారు. నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే స్వప్న కూడా చక్కగా చెప్తుంటే చాలా వినాలనిపిస్తుంది నాకు ఒక అమ్మాయి గురించి. ఇంకా చదువుకుని మీకు ఉన్నతమైన స్థితిలో ఉందండి. మీరు కూడా మీకు మంచి స్థితిలో ఉంటారని కోరుకుంటూ నేను ప్రేమించుకుంటున్నాను. ఓకే, బ్రహ్మ, ఆంజనేయులు, రాంబాబు, పి శ్రీను ఈ నలుగురు పివి నరసింహరావు గారి గౌరవంగా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కొంచెం. ఓకే, నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మీ విద్యార్థులను, మా టీచర్స్లను కూడా మర్చిపోలేనటువంటి రోజు. మనకి ఎన్ని ఈతి బాధలు ఉన్నా కూడా ఈ రోజు వదిలేసి శుభ్రంగా హాయిగా వచ్చి కూర్చుని ఎవరికి వాడు కులాసాగా కబుర్లు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు చూసినా కూడా చాలా హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. టీచర్స్ ఏమో చాలా సంతోషంగా చాలా కాలానికి అవ్వడం మూలంగా చాలా ఆనందంగా అసలు అందరూ కూడా నవ్వుతూనే ఉన్నారు. అప్పుడు రాబోయినా ఇప్పుడైనా నవ్వుతూనే ఉన్నారు. అది నవ్వలేదు అంటే మాత్రం వాడి పైకి నవ్వితే ఏమన్నా అనుకుంటారేమో అని దాచుకుని నవ్వుతున్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఏమిటో మీరు వచ్చి పిచ్చారు. మా ఇంటికి వచ్చే కెడసాలు వచ్చి రాత్రి 7:00 అయింది. వారం కూడా వస్తుంది. అప్పుడు వచ్చి పిలిచేటప్పటికి నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ముందు వాళ్ళు నిలవగానే ఎవరెవరు వస్తున్నారో చెప్తున్నారు కూడా. అంటే మీరు ఒక్కడే కాదండి, మీతో పనిచేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. మరి మా పిల్లలందరినీ ఏ విధంగా మేము చూసుకుంటాము,
ఆ విధంగా మీరు కూడా మ్యాచ్ వచ్చి చూసుకోవచ్చు ఏం చెప్పినట్టుగా నాకు ముందే అందించారు. దాంతో ఎవరెవరు వస్తున్నారని అడగడం అయింది. సరే మాతో పాటు పనిచేసినటువంటి సార్లు కూడా వస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఒకసారి అందరినీ కూడా చూడాలని చెప్పి ఇచ్చేది. తర్వాత ఆ వదిలి గారి నెంబర్ అడిగారు. వారేమో జనాల్లో ఉన్నారు. ఇట్లా జనాల్లో ఉన్నారు బాబు అని చెప్పారు. కాదండి ఎవరి నెంబర్ మేము మాట్లాడుతూ ఉన్నారు. వాడు ఉత్సాహం చూస్తుంటే అసలు జనాలే విడిపోయేట్టుగా ఉన్నారు. వస్తామని కూడా అన్నారు. సరే నేను అక్కడే ఉన్నాను. సరే ఆయనతో మాట్లాడారు. ఆవిడ కూడా చాలా ఆనందపడింది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా వాటిని ఆవిడ ఐడెంటిటీ ఏం కాకుండా కాకుండా ఇంకోసారి రావడం. సరే ఆవిడ చాలా ఆనందంగా అందరినీ అడిగింది. పిల్లలు కూడా ఏదో పక్కన అడిగింది. సరే అమ్మాయి పిల్లలు వాళ్ళు కానీ అడిగారు. ఏనప్పుడు ఏమైనా సరే బాగా నచ్చినా సరే ఏమైనా సరే ఇవాళ ఈ రోజు వచ్చి మీ అందరినీ కూడా చూసి మీ మొహాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను కూడా చూసి నేను కూడా ఆరోగ్యపాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమిటంటే 3 దశలు కనపడుతున్నాయి నాకు. ఒకటేమో మా దగ్గర చదువుతున్న పిల్లలు వాళ్ళు స్థిరపడినట్టుగా కొంతమంది ఉన్నారు. కొంతమంది మరి ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత మా టీచర్స్ కొంతమంది. దీంట్లో కూడా 2 దశలు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం వర్కింగ్ చేసేవాళ్ళు పనిచేస్తున్నటువంటి టీచర్స్ కొంతమంది ఉన్నారు. సత్యనారాయణ గారు అంటే సత్యనారాయణ గారు చిరంజీవి. ఈయన పనిచేసిన దగ్గర నుంచి కూడా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. చాలా బాగా మరి ఏం పనిచేసాను కూడా పనిచేశాను. మణిలాల్ గారు అట్లా చాలా మంది రాక అమ్మగారు గారు కాడగలుగుతారు. అందుకొద్దైతే పోటీని ఆంటీ మాకు పరీక్షల్లో మేము ముందు వ్యాపారం ఇస్తున్నామంటే మేము ముందు వ్యాపారం ఇస్తున్నామని చెప్పి ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు మీరంతా కలిసినప్పుడు పిల్లలందరూ కూడా కలిసి కళాశాల కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మరి మేము కూడా కలిసి కబుర్లు చెప్పుకోవాలి కదా. మరి ఆవిడ పోటీ పడి వ్యాపారం ఇవ్వడంలో ముందు పోటీ పడేవాళ్ళం ఎదురు మనం. అట్లాగే మిగతా టీచర్స్ రాపక్క బ్యాడ్మింటన్ బ్రహ్మాండంగా అడిగేవారు. మరి బాలు గారు కృష్ణ గారు మరి మేమంతా కలిసి లింగు ఆటకు వెళ్ళేవాళ్ళం. మరి దాంట్లో కూడా గెలిచేవాడు. నన్ను ఎక్స్ట్రా ప్లేయర్గా వేసుకునేవాడు. ఇట్లా ఎన్నో ఆనందాలు మరి ఈ పాటలతో చూసాము. తర్వాత ఈ పాటలకి నాకు కూడా ఒక అక్రమం అయినటువంటి అట్లాగే యూస్ అటెండెన్స్ ఇట్లా ఈ విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పరిచయంగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి వాళ్ళే. మరి ఈ కాకుకి నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపనలు అక్కడ పెట్టింది నేను. మరి నేను 2-3 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ పక్షంకే కాకుండా ఇంకా నేను లగ్నపత్రులు కూడా వచ్చి ఇక్కడ కూర్చుని లగ్నపత్రులు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు అసలు తెల్లవారితే ఆటూరు నుంచి ఒక కోరు కానీ ఒక మనిషి కానీ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరో ఒకటి మొత్తం మీద ఒక కోరన్నా వస్తూనే ఉంటుంది. తెల్లారి కూడా ఇవాడు ఒక ఆయన ఫోన్ చేశాడు. తర్వాత రెండోది నేను కారు మాట్లాడుతూ బయలుదేరే టైంలో వచ్చారు కానీ బాబు చాలా బాగా ఇక్కడి నుంచి అక్కడికి మరి స్కూటర్ మీద రావాలంటే వచ్చారు బాబు. రోడ్లు కూడా బాగా వచ్చినప్పుడు మరి ఆ టైంలో నేను బయలుదేరినే 10 గంటలకు బయలుదేరి నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఫంక్షన్ అయిపోతున్నామని ఆగుతాను. మరి అప్పటి టైంలో వాళ్ళకి ఏం లేదని వాళ్ళని సంతృప్తి చెప్పి పంపించేటప్పుడు ఫంక్షన్ అయింది. ఇక్కడ ఫంక్షన్ అయిపోయిందంటే మన ఆనందం. అందుకని మా అబ్బాయిని ఆగేసి ఆటో వెళ్ళిపోయాడని చెప్పాను. గల్లు కాదు ఆటో రావడం అయ్యి ఈ స్కూల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరికీ పిలుస్తున్నాను. నాకేమిటంటే నేను 6 వరకు మంది చేసినప్పుడు కూడా గెట్టుగా కార్యక్రమాలు పిలిచేది వెళ్ళాను. అక్కడ అంతా పెద్దవాళ్ళే. తర్వాత అక్కడ నా స్టూడెంట్ కూడా కృష్ణబాబు అని చెప్పాను. ఐఏఎస్ ఆయన ఏదో చేసినా అంత ఉత్సాహంగా ఇంకా తర్వాత గురిపల్లి వెళ్ళాను 2 సార్లు. అక్కడ ఇక్కడ కూడా 2 సార్లు వచ్చాను. పూర్వ విద్యార్థులను చాలా 60 years అయిపోతుంది. వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడాలన్నా చూడాలన్నా వర్షం చేశాను. 3వ తరగతి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం మొత్తం కడిచి రాగానే
వాళ్ళంతా కోలాహలంగా చక్కగా నవ్వుకుంటూ కూర్చున్నారు. చాలా సంతోషం వస్తుంది. మరి ఇవాళ ఇలాంటి రోజున మర్చిపోలేనటువంటి రోజులు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు రిటైరింగ్ వెళ్ళాము, ఎక్కడో ఉంటాం, మా ముందులో ఏదో మేము ఉంటాం. తర్వాత ఈ చెప్పాను ఈ దశలని ఈ మొట్టమొదటి దశ వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చినటువంటి దశ కాబట్టి వాళ్ళు కొంచెం హుషారుగానే ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా మరి వాళ్ళ యొక్క వృత్తిలో మరి ముందంజలో ఉండాలని, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత రెండో దశ మా దశకు కూర్చున్నారు. ఇక తర్వాత హాయ్ అంటే హాయ్ అంటాం, అయితే అవును పొట్టుడికి చాలా ఎంజాయ్మెంట్ చేశారు. చాలా చూస్తున్నాం. లేకపోతే ఏంటంటే మీరంతా కూడా మరి ఈ కార్యక్రమాలు మీరు చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి. పెళ్లి గారి వాళ్ళేమో పెళ్లి అవ్వడం కోసం అని చెప్పి ఉద్యోగం చేసుకుంటూ మరి కాలక్షేపం చేయటం, పెళ్ళైన వాళ్ళేమో మరి పిలిచి మరి ఈ విధంగా అందరికీ కూడా కొనుక్కుంటూ మరి ఆ భగవంతుడు చేసేది కూడా ఆయన ఏదో అష్టైశ్వర్యం సాధించాలని, మరి మీ చేసే పనుల్లో రెడ్డి ఉత్సాహం కలగాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఇవాళ ఏ రకంగా అయితే కలిసిమెలిసి సంఖ్య ఒకరికొకరు అమ్మాయి ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ సంఖ్య నవ్వుకుంటూ ఉంటారో మరి చూపేది శ్రోతలాగా అందరికీ పెట్టుకుంటూ మొదలగా వదిలిపెట్టాలి. సార్ని గౌరవంగా స్టేజ్ నుంచి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. నాకెప్పుడు స్టేజ్ రిటైర్ అయినా కంటిన్యూ అవుతుంది. అంటే ప్రాక్టీస్ లో పని కానీ నోటితో పని లేదు. సరే పిల్లలు ఫ్యూచర్ చాలా సంతోషం. నాకు మ్యాథ్స్ అంటేనే భయం. ఇక రహస్యం చెప్పలేకపోతే నాకు రిటైర్ అయిపోతుంది. ఆ భయంతోనే పిల్లలకి ఎక్కువ చెప్పాను. చుట్టూ జగత్తు రోడ్ చేస్తే నాకు ఎక్కువ రౌండ్ చేస్తాను చూసారా. అలాగే లెక్కల భయం మూలన పిల్లలకి ఎలా చెప్పకూడదు, నువ్వు చెప్తే అర్థం కాదు అనేది నేను అర్థం చేస్తున్నాను నా లైఫ్. అందుకని సాధ్యమైన వరకు 2-3 సార్లు లేదా 5 సార్లు 10 సార్లు అయినా చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. ఇంకా అప్పుడు కూడా అర్థం కాలేదంటే జైక్స్ అంటుంది. అప్పుడు అర్థమయ్యేది. ఈ లోపల అర్థం కాకపోతే అదేవాడు చెప్పినప్పుడు కొనుక్కొని చెప్పేవాడిని. లేదంటే ఇంకా మొత్తం ఉపయోగించేవాడిని. సరిపోయేది. నేను విజయవాడలో ఫస్ట్ విజయవాడలో పనిచేశాను. ప్రతిభా స్కూల్ అని ప్రైవేట్ స్కూల్లో. పిల్లలు ఎంత షార్ప్గా ఉండేవాళ్ళు అంటే నేను ముందు రోజు రెడీ వెళ్ళాల్సి వచ్చేది. రెడీ వెళ్ళాల్సి వచ్చి వాడు ఏం కూర్చోడానికి భయం వేసేది మొదటి. అందుకోసం బాగా ప్రిపేర్ అయ్యి పిల్లలు టౌన్లో పిల్లలు ఇంత షార్ప్గా ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు అనుకున్నాను. టౌన్లో పిల్లలు ఎంత ఆసక్తిగా వెళ్ళడం తెచ్చుకోవడం చాలా షార్ప్గా ఉన్నారు. పల్లెటూరులో పిల్లలకి ఎడ్యుకేషన్ మీద అంత ఎదిలేదు, అవేర్నెస్ లేదు. నేర్చుకోవాలనే కోరిక కొద్దిమంది చెప్పేవాళ్ళు బాగా చదివాను. కాబట్టి మనం ఎలాగైనా సరే మనకు తెలిసినంత వరకు పిల్లలు చెప్పాలి. వాళ్ళు తెలిసి నేర్చుకుంటే మంచిదే. కెరీర్గా నేర్చుకోకపోతే మాత్రం వాళ్ళు పీకి అయినా సరే టౌన్లో కొనేవాళ్ళు. పీటీకో తగ్గిపోయిందో పిల్లల్ని అక్కడ కూడా నిలబడేసేవాడు. మామూలుగా కోపంతో కాదు, ప్రేమతో కొట్టేవాడిని. అయినా ఎక్కడ కంప్లీట్ అయినా మొత్తం రిటైర్మెంట్ స్టేజ్ మొత్తం మీద పిల్లలు కొట్టారు, మా పిల్లలు కొట్టారు, పిల్లలు తెలియజేయడం కానీ చూడలేదు. అలా భయం అయితే భయం.
నేను బ్రాహ్మణం ముందు బ్రాహ్మణులు చూసేవాడిని చెప్పేవాడిని నేర్చుకున్నాను చదువుకోవాలి నేను చెప్పేవాడిని అప్పటికి వెళ్ళకపోతే ఇంకా పని చెప్పేవాడిని చాలా పని చెప్తే లైన్లోకి వచ్చేవాడిని ఆ ఉద్దేశంతో అవసరమైన చోటుకు వచ్చేవాడిని పిల్లలు ఎట్లా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ స్టార్ట్ అయిన పిల్లలు దారిలో పడిపోయినాడు. ఈ 10th క్లాస్ లో పల్లెటూరులో పిల్లలు సరిగ్గా అవగాహన లేదు, చదువు మీద ఎంత మనం గేదెలు వేసుకుంటాం, మన పేడ మనం తీసుకుంటాం, మన పిల్లలు మనం కొట్టుకుంటాం అనే దేశంలో ఉంటున్నారు. కాబట్టి మనకు తెలిసినంత వరకు మనం చేయగలిగింది ఏంటంటే పిల్లలు ఒకరు లేపుతాం, అది ఇష్టంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగి నేర్చుకుంటే మంచిది. కనీసం మన వల్ల జన్మ వేసేది మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా లెక్కలు ఇబ్బంది పడతారు కాబట్టి అది నా సబ్జెక్ట్ కాబట్టి ఎలా చెప్తే పిల్లలు ఇబ్బంది పడతారో కొంచెం అర్థమైంది కాబట్టి వాళ్ళకి కొంచెం లెక్కలు లేకుండా ఎన్ని చేశారు. చాలా మంది శిక్షణలు ఇక్కడ మనకి డాక్టర్లో పిల్లలు బ్రహ్మాండంగా చదివేవాడు, అద్భుతంగా చదివారు వాళ్ళు. చాలా మంది పిల్లలు మంచి స్కూల్ మనుషులు. తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు మేజర్ బంగారు భార్గవి మన ఇప్పుడు ఫోన్ చేసిన సౌత్ ఆఫ్రికా నుంచి మేజర్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తుంది. పీస్ కీపింగ్ మిషన్ మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళింది, ఫోటో పంపించింది. మన కేరళ సినిమాలో షార్ట్ ఉంటాడు మిషన్ బట్టి అలా పంపించింది. అవి ఆడపిల్ల అక్కడ ఎంత చెమ్మమ్మాయి అది ఇప్పుడు చెప్తే పెద్ద మిషన్ తీసుకుని అబ్బో అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనిపించింది నాకు. అలా చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. ఒక అమ్మాయి 6 లక్షలు చదవాలి అసలు ధైర్యం మిషన్ గారి పోతుంది పెద్ద సాగించే అంత ధైర్యం పిల్లల్లో ఉంది అంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అసలు మీకు మన ఇంట్లో పంపించింది ఈ ఫోటో మాట్లాడింది. తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చిన మన స్టాఫ్ ఇక్కడ కాకుండా అసలు స్టాఫ్ అంతా టీవీ కానీ ఈశ్వర్ గారు కానీ మన కనకదుర్గు గారు కానీ తరం గారు కానీ మహిళ వాళ్ళు అసలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంటారు మనకి జీవితంలో. అందరం ఎంతో కలిసి పని చేసాం, అది విచిత్రం. చక్కగా స్కూల్ ఎంత బాగా డెవలప్ అయిందంటే స్ట్రెంత్ పెరిగింది. స్కూల్ పరిసరాలన్నీ కూడా నీట్గా అందంగా గార్డెన్ కానీ మన మొదలు కట్టడం కానీ మహిళలు కానీ గార్డెన్కి లేదు. స్కూల్ చూస్తే ముచ్చటగా ఉండేది, స్కూల్లో పోయి చదువుకోవాలి. అలాగే పిల్లలు కూడా మరి సహకరించారు కాబట్టి మన అందరం పాఠాలు చెప్పగలిగాం. పిల్లలు గారికి ఏదో తిరిగి తల్లిదండ్రులు గారికి ఏదో తిరిగి వాళ్ళు చేసేది ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ పిల్లలందరూ సహకరించారు. మ్యాథ్స్ కోచ్లా తిట్టా మన కోసం బాబు అని అనుకునేవాడిని కాబట్టి వాళ్ళ ఈ స్టేజ్లో ఉండి మన పిలిచారు. తర్వాత బ్యాచ్ లో ఎవరు పిస్తారు ఎవరు తెలియదు మన ఈ బ్యాచ్ వరకు బాగా గెట్ టుగెదర్ జరిగింది. మరి నాకు ఆహ్వానించినందుకు మీ ఎవరికి వాళ్ళు మేరకు సీలో మేఘర్ సీరము బండి సురేష్ మీరంతా ఎక్కువ వచ్చి గెలిచాను. సరే చాలా సంతోషం జరిగింది. పిల్లలు ఇంకా గుర్తుపెట్టి చూడాలి కొట్టారు కదా మ్యాచ్ ఇచ్చిన చాలా సంతోషం. మరి స్టాఫ్ అందరినీ మళ్ళీ ఫ్రెండ్స్ తో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్, కే ప్రసాద్, టైసన్, ప్రభుదాస్ గారు మణిధర్ సార్కి గౌన్ వేసిన స్టేజ్ మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి యొక్క ఆలోచన కలిగి అందరం కలుసుకోవాలి, చేయాలి, గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకోవాలని ఈ ఆలోచన కలిగి
మరి ఇంత రిస్క్ తీసుకున్న ఆ కమిటీ కూడా ఆ ఉపాధ్యాయ అందరి తరఫున మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. మరి ఇంతమంది కలపాలి అంటే మ్యారేజ్ ఫ్యామిలీస్ మరి వాళ్ళ భర్త ఒప్పుకోవడం కానీ ఇతర విషయాలు కానీ అన్నింటిలో కూడా మీరందరూ కూడా చక్కగా ఆడపిల్లలందరూ వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. చాలా మంది కూడా మిస్ అయ్యారు. ఇంకా పూర్తిగా వచ్చినట్లు బాగుండేది. మరి శంకర్ కానీ ఇంకా కొంతమంది నాకు సపోర్ట్ ఇస్తూ కొన్ని విషయాల్లో ఆ విషయాలు సపోర్ట్ ఇచ్చి పాటిస్తూ ఉన్నారు. ఏదేమైనా వాళ్ళ యొక్క పట్టుదలకి చక్కగా సక్సెస్ అయినందుకు మరి ఒకసారి మీ అందరికీ పిల్లలందరికీ మా పిల్లలందరికీ కూడా మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి విద్యార్థి బృందానికి చిన్నగా ఆశీస్సులు, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ 2004-05 సంవత్సరం విద్యార్థులు పాఠశాలకి చాలా విలువైన వస్తువులు ఏర్పాటు చేశారు. నేను సోమేశ్వరం దగ్గరికి వెళ్ళి గేట్ బాగు చేయాలయ్యా అన్నా. అయితే మేస్టర్ రేపు చెప్తానండి అన్నాడు. అదేం కూడా బాగు చేయమంటే రేపు చెప్తానంటావు ఏంటంటే, నేను చెప్తాగా మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఈలో వీళ్ళందరినీ సంప్రదించి కొత్త గేట్ ఏర్పాటు చేశారండి. 2004-05 బ్యాచ్ కొత్త గేట్ ఏర్పాటు చేశారు. వీళ్ళు పెట్టింది వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని మనం మర్చిపోతున్నామో కానీ ఆ స్కూల్ ఉన్నంతకాలం కూడా మీరు పర్మనెంట్ గా గుర్తుంటారు. దానికి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆ పాఠశాల బృందం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నెక్స్ట్ మీరందరూ కూడా చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఒక డైనింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఒక 12-15 లక్షలు అయ్యేటట్టుంది. పాఠశాల పిల్లలు సుమారుగా 250-300 మంది పిల్లలు భోజనాలు చెయ్యాలి అంటే వాళ్ళు ప్లేట్లో పెట్టి వరకాలలో అక్కడక్కడ కూర్చొని తింటారు. అలా కాకుండా మీ టీమే ఆర్గనైజ్ చేసి మేము ఎవరెవరిని ఎలా అడగాలో మేము చెప్తాము. మీరే ఇక్కడ శ్రీనివాసరావు ప్రస్తుతానికి మంచి రీడింగ్ లో ఉన్నాడు. శ్రీనివాసరావు అని పెట్టుకుని మీరు అక్కడ కథ నడిపితే డైనింగ్ హాల్ అయిపోద్ది. ఇట్లా బ్యాచ్లు నడిపిన వాళ్ళందరినీ కూడా మనం కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 బ్యాచ్లకి 20-50 పోస్ట్ చేసినామంటే మిలియన్ డొనేషన్ విలేజ్ మీద తీసుకోవచ్చు. ప్లస్ ఇంకా అదనంగా ఇచ్చే డోనర్స్ కూడా ఉన్నారు. అది ఒకటి చేయండి. అది జీవితాంతం మీరు చేసిన పని జీవితాంతం గుర్తుంటుంది. ప్లస్ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి నన్ను ఈ సత్కారం అందిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కానీ పిల్లలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ లైఫ్లో మంచిగా లీడ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మంచి మంచి పొజిషన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే మేము చదువుకున్న స్కూల్ని మర్చిపోకుండా ఇందాక నాషర్ నాకు ఒక ఫోటో పెట్టారు. పెట్టంగానే నాకు అనిపించింది ఆ ప్లేట్ ఇది గేట్ చేయించారు, దాదాపు 60,000 అయిందని చెప్పి. అలాగే మీరు చదువుకున్న స్కూల్కి ఎటువంటి సహకారం కావాలన్నా మీరు అందిస్తానికి రెడీగా ఉంది. మీకు అందరినీ కూడా మీ
మీ లైఫ్లో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళి మీ పిల్లలు కూడా మంచి మంచి పొజిషన్ రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వండి. మరొకసారి థ్యాంక్ యూ. నాగరాజు పూర్ణ చేతుల సీతారాము నలుగురు కలిసి అవార్డ్స్ అని ఇన్వైట్ చేయండి స్టేజ్ మీద. నాతో సహోపాధ్యాయునికి మరి నా స్టూడెంట్స్కి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీరు 7th క్లాస్లోకి చెప్పాను. మీరు 8th క్లాస్ చదువుతున్నప్పుడు నేను నవంబర్లో ప్రమోషన్ మీద ముదులూరు వెళ్ళడం జరిగింది. నన్ను కూడా గుర్తించుకుని ఈ కార్యక్రమాన్ని నన్ను ట్యాగ్ చేశారు. మరి మా ఇంటికి కూడా వచ్చారు. రోజు మంచి పని మీద ఉన్నాను, అయినప్పటికీ కూడా రండి అని చెప్పేసి ఉన్నాను. ఈరోజు కూడా చాలా పని ఉంది, కానీ నాతో పాటు పనిచేసినటువంటి అందరూ కూడా పేరు పోసిన అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో ఈరోజు కూడా అదే చిరునవ్వు, అదే హావభావాలు, అదే ఆత్మీయత అన్నీ మళ్ళీ నాకు చూపించినందుకు ప్రత్యేకించి మీ బ్యాచ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక చెప్తున్నాను, ఉపయోగించుకోండి, లేకుంటే లేదు. చాలామంది మీరు సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సక్సెస్ అయినప్పటికీ కూడా సక్సెస్ కావాల్సిందికి కూడా అందరూ కూడా చూసేది ఏంటంటే ఇంకా పైకి వెళ్ళాలని. ఏం పర్వాలేదు, ఇప్పటికైనా సరే ఒక 2 సంవత్సరాల పాటు ప్రతి కార్యక్రమాన్ని మర్చిపోండి, లక్ష్యం కోసం పనిచేయండి. మరింత ఉన్నత స్థానానికి ఖచ్చితంగా మీరు వెళ్తారు. మిగతా కార్యక్రమాలన్నింటినీ మర్చిపోండి. మీరున్నటువంటి ప్లేస్ నుంచి అత్యంత మీరు ఏదైతే కనుక కోరుకుంటున్నారో ఆ స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ ఇంకొక సజెషన్ అన్నమాట. నా దగ్గర చాలా మంది చదువుతున్నారు, వేరు వేరు దేశాల్లో ఉన్నారు, అన్ని ఉన్నారు, చాలా మంది ఉన్నప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకుని నాతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే, ఎవరైతే కనుక పేరెంట్స్ నా మీద ఎక్కువ ఆప్యాయత చూపించారో ఆ పిల్లలు మాత్రమే నాతో ఎక్కువ టచ్లో ఉన్నారు. మరి ఈ సూచన మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా ఉపాధ్యాయుల దగ్గర చదవబోతున్నారు. మీరు కూడా ఆ ఉపాధ్యాయుల పట్ల అదే ప్రేమాభిమానాలు, అదే వాత్సల్యాలు చూపించగలిగితే మీ పిల్లలు కూడా ఆ ఉపాధ్యాయుల పట్ల వాత్సల్యాలు చూపిస్తారు, మరింత శ్రద్ధగా విద్యాబోధన సాగిస్తారు. అది చేయగలిగితే కనుక ఎర్లీ స్టేజ్ 15 years లోపు కనుక ఎంత చదువు చదివించుకోగలిగితే కనుక, ఎంత చదువు అంటే కనుక చదివి అప్పచెప్పాలు అట్లా కాకుండా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే కనుక వాళ్ళు ఉన్నత స్థానంలో, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్తారు. మరి నేను సరిగ్గా చెప్పలేకపోయానని అనుకుంటున్నాను. కానీ టీచర్ అనేటటువంటి వాడు ఎవరైనా అంటే సొసైటీ మేకర్, గుర్తుపెట్టుకోండి. టీచర్ అనేవాడు సొసైటీ మేకర్, ప్రతి ఒక్కరిని తయారు చేసేటటువంటి వాడే టీచర్. ఆ టీచర్ ముందుని గుర్తించారు. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
వీరమ్మ, శిరీష నలుగురు కలిసి రాంబాబు సార్ని గౌరవంగా ఇన్వైట్ చేయాలి. ఈరోజు ముఖ్యంగా ఈ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గురు తెలియని దర్శన భాగ్యం ఈరోజు కల్పించినటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు చాలా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కమిటీ నిర్వహణ. ఎందుకంటే వీళ్ళందరినీ ఇలాంటి మహాపురుషుల్ని కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. వాళ్ళ పునర్దర్శన భాగ్యం కలిగించారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని ఆరిస్టాటిల్ చెప్తారు. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఉన్నత పదవులు, చదువుతో సంబంధం లేదు, ఉన్నత పదవులు పొందాలి అంటే మీరు ఉండాల్సిందంటే స్ట్రాంగ్ డిజైర్, కోరిక, బలమైన కోరిక. అది కూడా ఎలా ఉండాలి, రగిలిపోతూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఏ రంగంలో సరే మీరు ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలా అవ్వాలని మీరు మీ పిల్లలు సుఖశాంతులతో ఆనంద ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పొందగలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలకు అలాగే ఈ కంపెనీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్ శివయ్య, సిహెచ్ వంశీ, సిహెచ్ శివశంకర్, పి రాజేష్, బాలుసారి గౌరవంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. కూర్చున్నారు. ఎస్ శివయ్య, సిహెచ్ వంశీ. గుడ్ ఈవినింగ్. మరి ఈరోజు ఇంత చక్కని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన 2004-05 సంవత్సరం విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. మన మాస్టర్లు చాలామంది చాలా విషయాలు చెప్పారు. మరి మేమైతే మీకు పాఠాలు చెప్పిందేం లేదు. నాకు తెలుసు ప్రతి మనిషికి జీవితంలో కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉంటేనే ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధిస్తారు అనేది నా అభిప్రాయం. మరి ఆ రోజున ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మిమ్మల్ని అందరినీ కూడా క్రమశిక్షణలో నడిపించామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా సక్సెస్ఫుల్గా మీ యొక్క లైఫ్ని నడిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మేము ఎందుకు ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఏది చెప్పినా వినే స్థితిలో విద్యార్థులు లేరు. మరి ఆ టైంలో మేము కోపంతో తిట్టినా, 2 దెబ్బలు కొట్టినా సరే మాస్టర్ మా మంచి కోసమే కొట్టారు, తిట్టారు అని ఆలోచన ఉండేది. ఇప్పుడు అలాంటిది లేదు. ఇప్పుడున్న విద్యార్థులు అసలు ఉపాధ్యాయులు గౌరవించే పరిస్థితులు లేదు. కొంతకాలం ఉపాధ్యాయులు అనే మాట కూడా మర్చిపోయే స్టేజ్ వస్తుంది ఉపాధ్యాయులందరికీ ఇప్పుడున్న రోజులను బట్టి. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఒక ప్లాన్ ప్రకారము మరి శంకర్, శ్రీనివాసు, సురేష్, సీతారామయ్య వీళ్ళందరూ కూడా అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ ఒకచోట గ్యాదర్ చేసి చక్కగా మరి ఏర్పాటు చేశారు. అందుకు మీ అందరికి కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు లైఫ్లో ఇంకా 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 సక్సెస్ఫుల్గా ఎదగాలని, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ముందుకు నడవాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీనివాస్ రాజ్ కుమార్ ఇద్దరు కలిసి రామవరం సార్ని గౌరవంగా స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. అలాగే నాతో పాటు 2004-2005 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి మీరు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. మనం ఏం సాధించామనే దానికి కూడా ఎప్పుడు ప్రత్యేకంగా సాధించడం కాదు, అందరూ కావడం కోసం మీరు ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. అలాగే మీరు చదివినటువంటి స్కూల్కి గేట్ని ఏర్పాటు చేశారు. అలాగే గురువులను కూడా సన్మానించుకుని మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా ఇంటికి మరి పిలిచి ఆహ్వానించి తప్పనిసరిగా రావాలని చెప్పి అందరినీ గ్యాదర్ చేసి దానికోసం కృషి చేసినటువంటి అందరూ, కొద్దిమంది తిరిగి ఉండొచ్చు కానీ మీ బ్యాచ్లో ఉన్న అందరూ కూడా అందరి కృషి వల్లనే ఇది సాధ్యపడింది. అలాగే కొంతమంది వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చుండు, ఎందుకంటే మనలో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అమ్మ వాళ్ళు నాతో పాటు చదివిన వాళ్ళు ఆ జాబ్లో ఉన్నాడు, ఎలా సెటిల్ అయ్యారు లేదా వాళ్ళు అలా సంపాదించారు. మీరందరూ కూడా దాన్ని మనసులో పెట్టుకోవద్దు. మీరు ఏ వృత్తిలో అయితే స్థిరపడ్డారో, అది వ్యవసాయం అవనివ్వండి లేదా చిన్నపాటి ఉద్యోగం అవనండి, చిన్నపాటి వ్యాపారం అవనండి, మీరు చేసే దాన్ని ప్రేమించండి, ఇష్టపడండి. కానీ అందరూ కలవండి. కలిస్తేనే మా చిన్న పెద్ద కనిక పేద తారతమ్యం లేకుండా ముందుకెళ్తాం. జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా గడపండి. మీరు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మనం కనుక ఇప్పుడైతే అసంతృప్తి దగ్గరికి వచ్చిందో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు మంచి వయసులో ఉన్నారు, 34 ఏళ్ళు ఉంది మీకు. అలా ఇంకా మీరు సాధించాల్సి ఇంకో 30 ఏళ్ళు. ఇలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని అందరినీ చక్కగా తల్లిదండ్రులు గౌరవించండి. పిల్లల్ని చక్కగా చూడండి. వాళ్ళకి పని చేసే లక్షణాన్ని నేర్పండి. ఎప్పుడు కూడా మనం కష్టపడ్డామంటారు, కష్టపడద్దని అనుకోమంటున్నాం, వాళ్ళు కూడా పనిచేసే లక్షణాన్ని ఇవ్వండి. అలాగే మీ బ్యాచ్, నేను 2002 జనవరి 1న కార్టూన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మీరు 7వ తరగతిలో ఉన్నారు. నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అమ్మాయి స్వప్న ప్రత్యేకంగా ఆ టైంలో నేను నన్నగా వెళ్తున్నానని చెప్పేది, కానీ నాకు చాలా బాధ అనిపించేది. లైఫ్ అది మతపరమైన అంశం, కానీ ఆ అమ్మాయి సాధించాల్సి చాలా ఉందనుకుని అదే దేవుడు కాంక్షించుంటాడు. అందుకే ఆ అమ్మాయి మరి పట్టుకాడు. మన ఇంగ్లీష్ లిటరేచర్లో ఎలా మాట్లాడిందో మనం అందరూ చూసాం. ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతూ కూడా నాకు చూసుకుని భావిస్తాను. ఎందుకంటే ఇవాళ సంతోషంగా ఉన్న ఆ అమ్మాయి ఎలా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు 2019 చెప్పింది తను నాతో, మన గేమ్స్ ఆడే పిల్లలు కానీ అందరూ మాతో బాగుండేది కాబట్టి పర్సనల్గా కూడా మాట్లాడారు. చాలా బాధపడ్డారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు అందరికి కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మళ్ళీ కలవండి. మీ కష్ట సుఖాలు మర్చిపోతూ ఉండడం. మా సాహసాన్ని, మా మేడమ్స్ అందరినీ చూసాం, మీ మూలంగా చూడగలిగాం. లేదంటే మా అదృష్టం మళ్ళీ కలవడం ఎప్పుడు కలుస్తాం. ఎక్కడ కలపడిన ఫోన్లో అదో ఆయన కూడా కానీ ఇలా కలిసాం, సరదాగా మాట్లాడుకున్నాం, అన్ని బాధలు మర్చిపోయాం. థ్యాంక్ యూ. సురేష్, సుహాసిని, నాగరివ్య, అడ్వకేట్స్ వెంకటేశ్వర స్వామి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసిందో కోరుచున్నాను. శ్రీనివాస మన దగ్గర నుంచి ఒక ఫోన్ చేసి అడిగారు, మాస్టర్ మీరు ఎక్కడున్నారో వచ్చి మాట్లాడాలి, చాలా ఇంటి దగ్గర ఉన్నది తప్పకుండా వచ్చేది. అయితే రోజు నేను డాక్టర్ నుంచి వెళ్తున్నాను. వీళ్ళు అందరూ కనపడుతుంది యాక్చువల్ 10 ఉద్యోగాలు తెగిపోయినా ఓడోడు కనపడుతూ ఉంటారు. దానికి గుర్తుపెట్టి చూసాను. అందరికి థ్యాంక్స్ చెప్తాను. ఓకే. శ్రీకృష్ణ గారిని స్టేజ్ మీదకి గౌరవంగా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను.
2004-5 10th క్లాస్ బ్యాచ్. మీకు ఒక మంచి నిర్ణయం వచ్చింది గెట్ పార్టీ చేయడానికి. అదేవిధంగా ఈ పార్టీ మీతో పాటు మాకు కూడా గెట్ పార్టీ చేస్తున్నాం. ఎందుకంటే 2004 అయినా 10th స్టూడెంట్స్ అందరూ మీకు గురించి మీరు పార్టీ చేసుకుని మమ్మల్ని కూడా సన్మానించారు. మీరు కూడా ఆ సంవత్సరం ఉద్యోగం చేసిన స్టాఫ్ అందరూ కలుసుకునే అవకాశం మాకు కూడా గంట పార్టీ చేసిన అవకాశం కలిసింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి డాక్టర్ ముందు ముందు ఇంకా మంది చేస్తాను అని ఆయన గౌరవంగా కిరణ్, డి రమేష్, కే ప్రసాద్, ఎల్ శ్రీనివాస్ ఓకే. అప్పుడు నేను చాలా బిలో కూడా చెప్పనవసరం లేదు. అంత యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఐ కంప్లీటెడ్ MA PET అండ్ BSc మ్యాథ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ హృదయపూర్వకంగా మీకు థ్యాంక్స్. దానివల్ల ఓన్ గా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేను 10th బ్యాచ్ 2005 వరకు చదివాను. ఆ తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మేము ఊరూరులో ఉంటాము. నేను ఖాళీ పెట్టించాను. నాకు 2 పాపలు. మా వారు బిజినెస్ చేస్తారు. My name is Tyson. Actually, Cartoon School లో ఒక 15 months చదివాను. జాయిన్ అయిన 2 months తర్వాత నాకు APRS గ్రూప్ రెసిడెన్స్ సీట్ వచ్చింది. సో వన్ ఆఫ్ ద లీడింగ్ కోఆర్డినేషన్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మేనేజర్గా వర్క్ చేసింది. సో హ్యాపీగా ఉంది. సో నామస్ థ్యాంక్ యూ. గీత వస్తాను సార్. ఎందుకంటే లేడీస్ గ్యాదర్ చేయడంలో చాలా కష్టపడింది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రూపులు అందరికీ మా బాధగా ఉన్నాను. నా పేరు గీత. నేను ఎంతవరకు చదివిన తర్వాత మ్యారేజ్ ఓకే ఇంతవరకైతే హ్యాపీగా ఉన్నాను. బిజినెస్ రీసెంట్గా బిజినెస్ మానేసాము. మళ్ళీ తగ్గ మా దగ్గర కదా తెలుగులో ఫస్ట్ మా తాతయ్య గారు తీసుకొచ్చి సత్యనారాయణ మాస్టర్ గారు ఏతో ఎంత వచ్చేసరికి ఆ సార్ చెప్పినప్పుడు సార్ చెప్తారు, మీ ఇంటికాడ పరిస్థితి బాగా మీ ఊరు వచ్చావునా, నువ్వు ఒకసారి తాతయ్య గారి ఇంటికాడ ఉంటే జాగ్రత్తగా ఉన్నావు నువ్వు నేను చెప్తే డైలీ సార్ దగ్గరికి వెళ్ళాను. డైలీ వెళ్ళిన తర్వాత నేను చదివిన రెగ్యులర్ అయితే 10th క్లాస్ వరకు. నెక్స్ట్ ఇక్కడ అయిపోయినాక నెక్స్ట్ విజయవాడ ITI చేసాము. ITI చేస్తుంది జాబ్ ఆపేసాము. తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిఆర్ అవుతుంది. ఫస్ట్ అది రాజస్థాన్ వచ్చింది. మన రూమ్ లో మన డిఆర్ పోయింది. నేను స్టేజ్ లో ఉండడానికి ఫస్ట్ 99% నాకు సార్ చెప్పిన మాట ప్రకారమే నేను స్టేజ్ లో ఉన్నా చెప్పేసి నమ్ముతాము. అది మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ సపోర్ట్ చేసి స్టేజ్ లో ప్రతి ఒక్క సార్ కూడా దాదాపుగా తీసుకెళ్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.
వరకు ఇక్కడ చదివాను. 10th అయిపోయిన తర్వాత డిఎంఎల్టీ చేశాను, ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. తర్వాత స్టాఫ్ గా చేస్తున్నాను తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు తెనాలి ఇచ్చారండి. మా వారి మీటింగ్ అయింది. నాకు ఎప్పుడు మ్యాథ్స్ వచ్చేది కాదు, 10th లో కూడా మ్యాథ్స్ వచ్చేది కాదు. శ్రీనివాస్ గారికి పవర్ స్టార్ కావాలా, మ్యాథ్స్ స్టార్ కావాలా అనేవాళ్ళు. ఇప్పటికీ నేను మా బాబు చెప్తానే ఉంటున్నాను, మ్యాథ్స్ చేసేటప్పుడు ఇలా చెప్పేవాడు సమ్ము ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాడు. కానీ సైన్స్ అయితే అసలు ఎక్కే కాదు. ఎన్ఎస్ మేడం చూసి భయం వేసేది. కరోనాలో టైఫాయిడ్గా ఉన్నాను. చాలా బాబుకి 6 months అండి. నేను ఫీడింగ్ ఇవ్వడానికి కూడా చాలా భయపడేదాన్ని. కానీ కరోనా అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ వచ్చి అమ్మ మేము మీ వాళ్ళని తెచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ముఖ్యంగా కాలేజ్ ప్రతి ఒక్కరు చాలా డబ్బులు కలిగి ఉండాలి. అది టీచింగ్ ఫీల్డ్కి నర్సింగ్ ఫీల్డ్కి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం మీ అందరికీ అంటే కొన్నాళ్ళకి రైతా ఉంది. అంటే నేను కట్ అయిపోయిన తర్వాత నేను విజయవాడ ఐడియా చేసిన గవర్నమెంట్ అయింది. దాని తర్వాత వచ్చేసి నాకు హైదరాబాద్లో బిహెచ్ఏజీ అని ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికింది. మంచి కంపెనీ అండి, అది ఎంఎన్సీ కంపెనీ. దాంట్లో 10 సంవత్సరాలు చేశానండి. తర్వాత నేను అక్కడి నుంచి మెడికల్ వచ్చేసి గల్ఫ్లో చేస్తాను, కర్ణాటక స్టేట్లో. దాని గురించి చెప్పాలంటే నేను వేల సెటిల్ అయ్యాను. అంటే మీకు అడిగే అందరూ ఆశిస్తున్నారు మేడం, నాకు అందరూ ఆశిస్తూ నేను మంచి సక్సెస్ అయ్యాను నేను కోరుకున్నాను. అంటే గొప్పగా అని చెప్పాలంటే అది నాకు ప్రతికేమీ రాదు. రాంగోపాల్ ఒక చిన్న మాస్టర్, ఆయన కొట్టున్న డబ్బులకే నేను ఇలాగా తయారయ్యి నేను అనుకుంటున్నాను. అంటే అప్పట్లో బాగుండేది మాస్టర్ అంటే. ఈ మాస్టర్ అంటే పొద్దున్న 4 గంటలు 4 చెప్పేసి భయం ఉండేది, బాధ ఉండేది. అది ఇకైతే నేను అంటే నాకు బాగా కష్టపడితే పాస్ మార్క్ వచ్చాయండి. నాకు బాగా కష్టపడితే పాస్ మార్క్ వచ్చింది. అలాంటి నేను ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యాను. ప్రజలు వచ్చేసి నేను అక్కడే ఉన్నాను. ఇకైతే ఫ్యామిలీ అందరూ, నాకు బాబు 10 years, పాప 1.5 years. నేను ఇప్పుడు వెకేషన్కి వచ్చానండి. 2 weeks వెకేషన్కి వచ్చాను ఇక్కడికి, ఇండియాకి. నేను కొట్టినైతే నేను బయలుదేరుతున్నాను ఇంకో ఫ్యామిలీతో. అందరికీ ధన్యవాదాలు. మంచిది. నా పేరు సుహాసిని. మా గర్భపులి చేస్తాను. ఇద్దరు బాబు, మా వాళ్ళు జిరాక్స్ టెక్నీషియన్. థ్యాంక్ యూ. నాకు ఇంటర్ తర్వాత నర్సింగ్ చేశాను. 5 years బ్యాక్ వరకు వర్క్ చేశాను. 5 years నుంచి నేను హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యాను. పిల్లలు ఇంటర్నేషనల్ అకాడమీలో బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి నేను హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యాను. ఆ ఫీల్డ్ లోనే నేను ఏదో వచ్చి జాయిన్ చేస్తున్నాను. మా హస్బెండ్ బ్యాడ్మింటన్ కోచింగ్. నేను హైదరాబాద్ లో తెలిసి తెలియక చాలా తప్పులు చేసే అవుతున్నప్పుడు వాళ్ళ అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వెనకాల మళ్ళీ ఇక్కడ వరకు వచ్చారు. ముఖ్యంగా మా బాలు గారు కొట్టిన ఆయన, అభిపించిన ఆయన. తర్వాత నేను 10th class పాస్ అయ్యానంటే రాంగోపాలం సార్ తెలుగు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన రోజు నన్ను ఒక మాట అన్నారు. నా ఎక్కువ దాగి కూర్చొని నన్ను పలికిస్తే బాగా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, నేను చదువుకోవాలి అంటే, అన్న శంకర్ అన్న ఇంక మనకి ముందు నుంచి ఎవడన్నా మనం దాటేది అనే విధంగా నన్ను ఆ రోజు సార్ చెప్పి మా పేరెంట్స్కి కూడా చెప్పి సార్ చెప్తాం వలన ఎలా 10th పాస్ అయ్యారు. తర్వాత మధ్యలో మరి బ్రేక్ ఇచ్చిన తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యారు. డిప్లొమా తర్వాత ఎలా పాస్ అయ్యి జాబ్ చేసుకొని సిఎన్సీ ప్రోగ్రామ్ నాయకుడికి వర్క్ చేస్తాను. నా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా మర్చిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇక్కడ మీ గుర్తురాల్సిన జాబ్ చేస్తాను. ప్రజలు నాకు 2 బాగులు కావాలి. నమస్కారం. మరి మాస్టర్లకి నమస్కారం. నాకైతే మ్యాథ్స్ అయ్యి వచ్చేసారు. చిన్న మాస్టర్ చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా అర్థమయ్యేదిగా చెప్పేవారు. మన టీచర్స్ అందరికీ గౌరవంగా ఫిజిస్ట్రేషన్ చేసి గౌరవించాము. ఇప్పుడు మన
మంగమ్మ వాళ్ళ అమ్మాయి సిరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుని చిన్న పాప ఒకసారి Myself, Durga Chintangala, daughter of Mrs. Mangamma. I'm studying 10th standard in your school. I'm in KSFPSS. I feel so proud to study in the same school which my mom has studied. I think you may have great days and special moments in your school and together. I appreciate coordinators for being patient and gather each and everyone. The one who present here are valued their friendship and bonds. The one who is absent here with their personal reasons, but they may have lost a memorable day in their lives. But where there is a will, there is always a way. And next, in this occasion, I would like to say a quote that friendship is like a golden thread that binds two hearts, a feeling that keeps growing even when we are far apart. Thank you, everyone. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి మరి ఎవరైనా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాం. Everyone present here. I, K. Saratyavardhini, daughter of Kuragula Sivadurgaram and Kuragula Nagadinda. I am studying in 9th standard, St. Gabriel's High School, Kazimir. I am proud to speak on this auspicious occasion. Today, the students of KRZPH High School of batch 2004 and 2005 have donated aid for the school. They did a great job for the security of the students. I am proud to say that my mother had studied in KRZPH school. There are good facilities in the school for the students who are studying now, and there is also a good education here. It is my pleasure to be here on this great occasion. చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా. ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. Mustafa, don't worry, Mustafa.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా గురుతులో చేదులూరెనే కలలిలా చితిని చేరెనే రాయని కథలే పొరబడి నొరబడిలో అవగత మగు స్థితిలో ఇవి రాయని కథలే